This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎందుకంటే సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 10 లక్షల వరకు జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా వాళ్ళే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మంచి లైఫ్ సెట్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆరోగ్య శాఖలో చేసే ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. ఎలాంటి పరీక్ష లేకుండా సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినీరత్న కంపెనీ అయిన MOIL వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.moil.nic.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ లింక్ని నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి మీకు MOIL వాళ్ళైతే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. MOIL లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్ అని చెప్పి రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. సో నేను ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్, శాలరీ పోస్ట్ని బట్టి వేరే అవుతుంటుంది, శాలరీ ఎలా ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 20th జనవరి 2026 వరకు మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ GT, MT వేకెన్సీస్కి అయితేనేమో అది కూడా జనరల్ వాళ్ళకి 30 ఉండాలి. మేనేజర్ సర్వే జనరల్ వాళ్ళకైతేనేమో 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కాకపోతే OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అంటే OBC వాళ్ళు ఈ రెండు వాటికి +3 ఇయర్స్ అలా యాడ్ చేసుకోండి. తర్వాత SC ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. PWBD వాళ్ళకైతే జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, OBC వాళ్ళకు 13 ఇయర్స్, SC ST వాళ్ళకు 15 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా సర్వీస్తో పాటు మీకు అడిషనల్గా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇలా మీకు పోస్టులను బట్టి మీకు ఏజ్ లిమిట్ మారుతూ ఉంది. అలాగే కేటగిరీని బట్టి కూడా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్గా మీరు కూడా చూసుకోండి. శాలరీ ఎలా ఉంటుందంటే పోస్టులను బట్టి మీకు శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. E1 గ్రేడ్ ప్రకారం, ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ E1 గ్రేడ్ ప్రకారం. మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్ కూడా సేమ్ E1 గ్రేడ్ ప్రకారం మీకు ట్రైనింగ్లో 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. అదే ఈ అంటే ట్రైనింగ్ తర్వాత మీకు 50,000 నుంచి 1,60,000 E2 గ్రేడ్ ప్రకారం ఉంటుంది. మేనేజర్ సర్వే వేకెన్సీస్కి కూడా E2 గ్రేడ్ ప్రకారం శాలరీ ఉంటుంది. ఇవి బేసిక్ పేలు మాత్రమే. చూడండి, ఇనీషియల్ బేసిక్ పేనే మీకు 50,000, 40,000 ఉంటుంది. వీటికి అదనంగా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి వీటికి అదనంగా చాలా బెస్ట్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈజీగా 10 లక్ష అంటే సంవత్సరానికి ఇయర్లీ 10 LPA వరకు శాలరీ అయితే పొందొచ్చు. సో కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ శాలరీకి సంబంధించిన ట్రైనింగ్లో ఎంత ఇస్తారు, ట్రైనింగ్ తర్వాత ఎంత ఇస్తారని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ PDFలో కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఈ GT అంటే
గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ మైన్స్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ మైనింగ్ చేసి ఉండాలి. అదే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ మెకానికల్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి కెమికల్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ జియాలజీ వేకెన్సీస్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ కానీ అప్లైడ్ జియాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ ప్రాసెస్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ కెమికల్ లేదా మెటలర్జీ లేదా ఎంటెక్ ఇన్ మినరల్ ప్రాసెస్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీకు మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ మెటీరియల్ వేకెన్సీస్కి అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ లేదా 2 years MBA లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ సిస్టమ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా MCA చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ పర్సన్ కానీ వేకెన్సీస్కి అయితే పీజీ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ లేదా IRPM లేదా లేబర్ స్టడీస్ లేదా MBA ఇన్ HR చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ వేకెన్సీస్కి MBA లేదా పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా ఫారెన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మేనేజర్ ఇన్ సర్వే వేకెన్సీస్కి మాత్రం ఏదో ఒక డిగ్రీతో పాటు సర్వే సర్టిఫికేట్ కూడా ఉండాలి, ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఓన్లీ ఈ మేనేజర్ వేకెన్సీస్ సర్వే వేకెన్సీస్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగతా ఏ వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాకపోతే ఆ రిలవెంట్ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్తో పాటు 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, 85 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, అది 15 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 100 మార్క్స్కి. సో మీకు ఇంటర్వ్యూకి అనేది అంటే ఈ ఫస్ట్ CBT కండక్ట్ చేసి దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:6 రేషియోలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అన్నమాట. అంటే 1:6 అంటే ఒక పోస్ట్కి 6 మెంబర్స్ని తీసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీకు ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ 2 కలిపి 100 మార్క్స్కి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 55 క్వశ్చన్స్, టోటల్ 85 మార్క్స్. CBTకి చెప్పాను కదా 85 మార్క్స్ ఉంటుంది, టోటల్ 90 minutes డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఇందులో 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మీరు 1 కరెక్ట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కాకపోతే 4 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, నవీ ముంబై, థానే, చెన్నై, రాయ్పూర్, భోపాల్, నాగ్పూర్ ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో పెడుతున్నారు. మీకు అంటే మనకు దగ్గరలో ఉన్నదైతే హైదరాబాద్ ఉంటుంది, కొందరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బెంగళూరు కూడా దగ్గర ఉండొచ్చు, చెన్నై కూడా దగ్గర ఉండొచ్చు. మీకు ఏది దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్నప్పుడే మీకు ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్లో మీకు CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో మీకు ఏది దగ్గర అనిపిస్తే మీకు ఏ లొకేషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ హైదరాబాద్ అన్న ఏ లొకేషన్ అయినా సరే మీకు ఏ దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్, MOILలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకు మాత్రం 590 రూపీస్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీ కూడా MOIL వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో లేని వాళ్ళు అయితే అవసరం లేదు, కానీ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 30th December 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 20th January 2026 వరకు ఉంటుంది. సో మీకు ఇంకా టైం అయితే ఉంది, నియర్లీ 15 days అలా ఉంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, పర్మనెంట్ జాబ్ అనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. సిగ్నేచర్, ఫోటో, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ ఏ సైజెస్లో ఉండాలో కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇందులో ఏంటంటే www.moil.nic.inలో రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అప్లోడ్ చేశాక డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీ
అంటే కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది కదా, ఉన్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ అంటే మీకు IBPS వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, ఇక చూడండి ఆల్రెడీ అంటే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. లేదు అకౌంట్ లేకపోతేనేమో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మొత్తం మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక చెప్పాను కదా 4 డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్లో మీ క్వాలిఫికేషన్ అవి అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఇచ్చామా లేదని చెప్పి ఒకసారి ప్రివ్యూ చేసుకొని క్రాస్ చెక్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ దగ్గర మాత్రం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి కూడా ఇచ్చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఉన్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న MOIL లిమిటెడ్ అంటే మీకు మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే మేనేజ్మెంట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ట్రైనీ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.